చేస్తాను అని చెప్పి చెప్తారు. అంతే కదా. మీరు ఏమంటారు? సమాజానికి మంచి చూపించాలంటే ఇలాంటి చెడు పురుగులు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఎవడు మాత్రం మంచి చెప్తాడు? సో బెట్టింగ్ యాప్స్ ని వాడుకొని డబ్బులు సంపాదించాడు అన్వేష్. సేమ్ అదే విధంగా ఈ ఇష్యూని కూడా వాడుకొని వైరల్ అవుదామని డబ్బులు సంపాదించడం ప్లాన్ చేశారా? వాస్తవంగా నేను అనుకున్నది ఏంటంటే, నాన్ వేష్ అనేవాడు మొన్నటిదాకా చాలా పాపులర్ లో ఉండేదండి. బాగా వీడియోలు వెళ్ళాయి, చాలా డబ్బులు వచ్చాయి, అన్ని దాచుకున్నాడు. ఈ మధ్య కాలంలో పాపులారిటీ తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు అలాగే ట్రావెలర్స్ చాలా మంది ఎక్కువైపోయాడు. ఒకరి నుంచి ఒకడైపోయాడు. అందరినీ చూడలేం కదా, ఏదో ఒకరిని చూస్తాం, వాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రెజెంటేషన్ ఎలా ఉందని మనం అనుకుంటాం. నాన్ వేష్ అనేవాడు రోజు ఏదో ఫుడ్ కూడా చెప్తుంటే ఎవడు మాత్రం ఎన్ని సంవత్సరాలను చూస్తాడు. కాబట్టి పాపులారిటీ తగ్గింది. ఒక్కసారిగా ముందుకు వచ్చేయాలా, అలా లైఫ్ లైన్ లోకి వచ్చేయాలని చెప్పి ఉద్దేశంతో శివాజీ గారిని ఇష్టాంరీతిగా తిట్టాడు. తిట్టి ఏమైపోయాడు, ఇవాళ పతనం అయిపోయాడు. వాడిని ఎవరో ఇప్పుడు గౌరవిస్తాడు, ఎవరు గౌరవించాడు. ఇండియాలో ఉన్న ఏ ఒక్కడు మనసున్న మనిషి కూడా నాన్